మీరెప్పుడైనా ఎల్ఎల్ఎమ్స్ ఎలా హాలూసినేట్ చేస్తాయో గమనించారా? రాహుల్ గాంధీకి, చోటా భీమ్‌కి సాపత్యాలు ఏమిటి అని ఏదైనా మోడల్‌ని అడిగారా? ఆ మోడల్ ఎప్పుడైనా లేదు ఈళ్ళిద్దరూ ఒకేలాగా బిహేవ్ చేస్తారు అని ఎప్పుడైనా చెప్పిందా? లేకపోతే ఎప్పుడైనా మీరు మోడల్ అసలు ఇది పాజిబులే కాదు అన్న విషయాల్ని కూడా మీకు చెప్పి మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? సరిగ్గా అలాంటి వాటి గురించే ఎల్ఎల్ఎమ్స్ ఎందుకు హాలూసినేట్ చేస్తాయి అనే ఈ వీడియో. ఈ వీడియో మనం ఓపెన్ ఏఐ వాళ్ళ పేపర్ నుంచి తీసుకొని డీటెయిల్డ్‌గా ఆ రకరకాల థింగ్స్ మన అనుభవాలు కూడా తీసుకొని మనం చర్చించుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఎల్ఎల్ఎమ్స్ ఎటువంటి రకాల హాలూసినేషన్స్‌ని చేస్తాయి అనేది మీరు గనక చూస్తే జస్ట్ చూడండి. ఒక్కొక్కసారి చాట్ జీపీటీయే గానీ, గ్రాకే గానీ, లేకపోతే మీకు నచ్చిన ఎల్ఎల్ఎం ఏదైనా తీసుకోండి. రకరకాల అబద్ధాలు చెప్తుంది. రకరకాల భ్రమంలోకి అది వెళ్తుంది. అది మీరు ఒక సోర్స్ కోడ్ కావచ్చు, లేకపోతే ఏనుగులు పర్పుల్ కలర్‌లో ఉంటాయని చెప్పచ్చు. లేకపోతే సన్ అనేది ఒక చీజ్ లాగా ఉంటుందని చెప్పచ్చు. లేకపోతే మీకు వంకాయ గుత్తి వంకాయకి, పప్పు గుత్తికి 2 ఒకటే అని జెప్పేసి, గుత్తి వంకాయలో పప్పేస్తే పప్పు గుత్తి అవుతుంది అని గూడా చెప్పచ్చు. ఇన్ని రకాలుగా ఎల్ఎల్ఎమ్స్ భ్రమలకి గురవుతాయి. అసలు ఈ ఎల్ఎల్ఎమ్స్ ఎందుకు భ్రమలకు గురవుతాయి? ఇదే ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్కు ఓపెన్ ఏఐ వాళ్ళ 'వై లాంగ్వేజ్ మోడల్స్ హాలూసినేట్' అనే పేపర్ నుంచి తీసుకున్నాం. అయితే ఆ పేపర్‌లో లేనివి ఇందులో ఉదాహరణలతో సహా పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ పేపర్‌ని, ఈ వీడియోని మిస్ అవ్వకండి. అసలు హాలూసినేషన్ అంటే ఏంటంటే, ఒక ప్రశ్న అడిగినప్పుడు లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే ఆన్సర్స్ ఇస్తాయో, ఈ ఆన్సర్స్ యొక్క స్పెషల్ కేస్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ పదం డీప్ సీక్ అనే పదంలో ఎన్ని డీలున్నాయి అని రకరకాల లాంగ్వేజ్ మోడల్‌ని అడిగితే, కొన్ని లాంగ్వేజ్ మోడల్‌నేమో డీప్ సీక్ వి3 గారేమో 2 అని, ఒక్కొక్కసారి 3, 4 అని కూడా చెప్పారనమాట. అలాగే లామాని గాని, లేకపోతే క్లౌడీ అని గాని అడిగినప్పుడు 6, 7 అని చెప్పిన సిట్యుయేషన్ కూడా ఉన్నాయి. ఓకే. మరి ఇలా ఎందుకు అబద్ధాలు చెప్తుంది? ఎందుకు పూర్తి భ్రమల్లోకి ఎల్ఎల్ఎమ్స్ ఎళ్ళిపోతాయి అనేదే ఈరోజు వీడియో. సో, ఇలా మనం చూసుకుంటే ఇవి అర్థం చేసుకునే ముందు ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. నేనే అడిగా. అరే బాబు! గ్రాక్ మోడల్‌ని అడిగా. రాహుల్ గాంధీకిను, చోటా భీమ్‌కి ఇద్దరికీ సాపత్యాలేంటి? ఇద్దరూ ఎందుకు వయస్సు పెరగదు? ఇద్దరి వయస్సు ఎందుకు పెరగదు? అని ప్రశ్న నేను గ్రాక్ 4ని అడగడం జరిగింది. అడిగితే ఈ రెండిటి మధ్యలో ఒక ప్రీ కాంటెక్స్ట్ చేసి అది సెట్ చేశాను గనక, ఈ రెండిటికి సమాంతరాలు డ్రా చేస్తూ, పారలెల్స్ డ్రా చేస్తూ అదొక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఇక్కడ ఆ ఎక్స్‌ప్లనేషన్‌తోని గానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఏజ్ అవ్వరు అనే విషయాల్ని గానీ మనం మాట్లాడుకోవట్లేదు. మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, మనం మాట్లాడుకుంటున్న విషయము ఎల్ఎల్ఎం అలా ఎందుకు ఫీల్ అవుతోందని మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఎల్ఎల్ఎమ్స్ సాధారణంగా ఇలా ఊహల్లోకెళ్ళిపోయి, ఈ కేస్‌లో అయితే ఈ స్ట్రాటజీ చేసేవాళ్ళు ఇద్దరూ కూడా ఒకళ్ళే అన్నట్టుగా అది ఊహల్లోకెళ్ళి చెప్పింది. వాస్తవానికి అవేమీ నిజాలు కాదు. వాస్తవానికి ఇవేమీ నిజాలు కాదు. మీరు కనుక చూస్తే నెహ్రూ, గాంధీ అనేది డైనాస్టీ గూడా కాదు. మీరు చూస్తే. కానీ ఎల్ఎల్ఎం అలా భ్రమణపాటుకు గురైంది. ఎందుకు ఇలాంటి భ్రమపాటుకి గురైంది అనేది మనం ఒకవేళ అబ్జర్వ్ చేయడం మొదలుపెడితే, లేకపోతే దాన్ని పరిశీలిస్తే, దానికి చాలా కారణాలున్నాయి. ఓకే. ఆ కారణాలే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే రాహుల్ గాంధీ గారు
తీసుకొచ్చి 'చోటా భీమ్‌తో' కంపేర్ చేస్తావా అని నా మీద పడకండి. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే కంపేర్ చేశా. తర్వాత నేనేం అడిగానంటే నేను విజయవాడ నుంచి హైదరాబాద్‌కి సీ ప్లేన్‌లో వెళ్ళాలి అని అనుకున్నా. ఎందుకు? ఎందుకనుకున్నానంటే అక్కడ ఎల్ఎల్ఎం భ్రమకు గురవుతుంది అన్న విషయం నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి నేను ఆ ప్రశ్న అడిగా. మరి ఆ ఎల్ఎల్ఎం ఎటువంటి సమాధానం ఇచ్చిందో ఒకసారి చూస్తారా? అదిగోండి. ఏమని చెప్పిందంటే చక్కగా బాబు నువ్వు సీ ప్లేన్ ఎక్కి ప్రకాశం బ్యారేజ్ దగ్గర సీ ప్లేన్ ఎక్కి శ్రీశైలంకెళ్ళిపో. శ్రీశైలంకెళ్ళి అక్కడ ఓ 2 రోజులు స్పెండ్ చెయ్యి. స్పెండ్ చేశాక అక్కడి నుంచి బస్సులో మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళు అని చెప్పింది. వాస్తవానికి బుర్రున్న ఏ మనిషి అయినా సరే, అంటే బుర్ర సరిగ్గా పనిచేస్తున్న ఏ మనిషి అయినా సరే, అరే బాబు! నువ్వు ఈ రూట్‌లో ఎళ్ళినా నేరుగా హైదరాబాద్‌కెళ్ళినా కూడా నీకు చాలా అదే డిస్టెన్స్ అవుతుంది. నువ్వు సీ ప్లేన్ తీసుకోవద్దు. నువ్వు రోడ్డు మీదెళ్ళు. అది కుదరదు అని చెప్తారు. కానీ ఎల్ఎల్ఎంకేంటి మనం చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేయాలి. ఏ ఏది చేసైనా సరే అది మాట్లాడుతుంది చెత్త అన్న విషయం దానికి తెలిసినా సరే సమాధానం అలాగే చెప్పాలి అనేది దానికొక బయాస్. మనిషి తన బుర్ర వాడతాడు. కానీ ఎల్ఎల్ఎమ్స్ వాడవు. సో, అలా మీరు చూసి అలాంటి సమాధానం చెప్పింది. స్క్రీన్ మీద మీరు చదవచ్చు. సో, ఈ ఈ ఇటువంటి బిహేవియర్‌కి ఎందుకు కారణం? అంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసి మనం మళ్ళీ ఎల్ఎల్ఎం యొక్క కథ తెలుసుకుందాం. అసలు ఎల్ఎల్ఎం అనేది మీకు ఎలా నేర్చుకుంటుంది? మీకు సమాధానం అంటే మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది ఎల్ఎల్ఎం ఎలా నేర్చుకుంటుంది అనేది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. అది నేర్చుకున్నాక మనం దాని రకరకాల కారణాలు తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం ఎలా నేర్చుకుంటుంది అని మనం తెలుసుకునే పరిస్థితి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఈ ఎల్ఎల్ఎం గాడికి ఓ చిన్న పేరు పెట్టుకుందాం. ఎందుకంటే వీడి పేరు చిట్టి ద ఎల్ఎల్ఎం అనమాట. ఓకే. ఈ చిట్టి ద ఎల్ఎల్ఎం అనేవాడు మనం ఇప్పుడు స్కూల్లో చేరాడు. ఓకే. అప్పుడే స్కూల్లో చేరాడు. ఏది మన లాంగ్వేజ్ స్కూల్లో చేరాడు. ఇలా ఈ చిట్టి ఎల్ఎల్ఎం అనేవాడు లాంగ్వేజ్ స్కూల్లో జరిగినప్పుడు ఏం జరిగింది అంటే, ముందుగా ఈ ఎల్ఎల్ఎం గడికి, ఈ చిట్టి గడికి బోలెడన్ని పుస్తకాలు ఇచ్చేస్తాం. ఆ పుస్తకాల్లో ఏముంటాయి? రకరకాల రిపోర్ట్‌లుంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, కోడ్ ఉండొచ్చు, ఏవన్నా ఉండొచ్చు. ఉన్న పుస్తకాలన్నీ అంటే లైబ్రరీలో మన దగ్గర ఉన్న మొత్తం కార్పస్ డేటా మొత్తం ఆ పుస్తకాలన్నీ గూడా మా చిట్టి గడికి ఇచ్చేస్తాం. ఎప్పుడైతే ఈ మొత్తం డేటాను తీసుకెళ్ళి చిట్టి గడికి ఇస్తామో వాడిని ఏం చేస్తామంటే రాత్రి పగలు చైతన్య నారాయణలో ఉన్న స్టూడెంట్‌లా కూర్చోబెట్టి "అరేయ్! నువ్వు చదవరా, చదువు" అని చెప్పి బట్టి కొట్టిస్తాం. ఓకే. ఎప్పుడైతే వాడిని బట్టి కొట్టిస్తామో వాడు పాపం బట్టి కొడతాడు. కానీ వీడు బట్టి కొట్టిన వాడికి రియల్ వరల్డ్‌లో ఉండే శక్తి సామర్థ్యాలు ఏమి ఉండవు. వాడి దగ్గర బోలెడన్ని డేటా ఉంటుంది. ఓకే. డేటా పాయింట్స్ ఉంటాయి. ఓకే. వాడి దగ్గర హిస్టారికల్ రికార్డ్స్ ఉంటాయి. వాడి దగ్గర బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ దీంతో ఏం చేసుకోవాలో వాడికి అర్థం కాదనమాట. సో, అయితే ఈ ఎల్ఎల్ఎంలో ఈ ఫేజ్‌ని మనం ప్రీ ట్రైనింగ్ ఫేజ్ అంటాం. దీంట్లో మొత్తం అంతా తీసుకొచ్చి వాడు మీరు ఇచ్చిన మొత్తం కార్పస్‌లోంచి రకరకాల కనెక్షన్స్ అంటే డేటాలో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు చేసుకున్నా కూడా ఇది ఎలా వాడాలి? దాన్ని ఎలా వాడాలో తెలీదనమాట. వాడు చదువుకుంటాడు. చక్కగా బుద్ధిగా చదువుకొని బట్టి కొడతాడు గానీ, ఎలా వాడాలో తెలీదు. అప్పుడేం చేస్తాడు? వాడికొక చిన్న మెంటార్‌ని ఇస్తాం. ఎప్పుడైతే మెంటార్‌ని ఇస్తామో, ఆ మెంటార్‌ని తీసుకుంటే వాడేం చేస్తాడు? మెంటర్ ఏం చేస్తాడంటే, ఇదిగో నీ దగ్గరున్న టెక్నాలజీ, నీ దగ్గరున్న డేటా పాయింట్స్, దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఇది కదా! ఈ ఇన్ఫర్మేషన్ వాడుతూ నేను ఇది చేస్తాను. నేను ఇది చేయిస్తాను. ఈ ప్రశ్నొస్తే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇలా వాడాలి. ఇదిగో ఈ ప్రశ్నొస్తే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇలా వాడాలి. ఈ ప్రశ్నొస్తే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇలా వాడాలి. అని హ్మ్, ఈ ఫైన్ ట్యూనింగ్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఎల్ఎల్ఎంకి చెప్తాం అనమాట. ఎప్పుడైతే అది చెప్తామో ప్రశ్నకి సమాధానం చెప్పడం వస్తుంది. బేసిక్‌గా వాడు నేర్చుకున్న అంటే వాడు చదువుకున్న బోలెడంత కార్పస్‌లోంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చో, ఆ ప్రశ్నలు వస్తే ఎటువంటి సమాధానాలు ఇవ్వచ్చు అని చెప్పే పద్ధతినే ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఇది రెండో స్టేజ్. ఎప్పుడైతే ఈ రెండో స్టేజ్ అయిపోయిందో అక్కడితో సరిపోదుగా. ఎల్ఎల్ఎంని మనం తీసుకొచ్చి పూర్తిగా అయిపోయిందనలేం. అప్పుడు ఏం చేస్తాము, దీనికొక సూపర్వైజర్ గాడిని ఇస్తాం.
ఓకే. ఈ ఎల్ఎల్ఎంకి ఓ సూపర్వైజర్‌కి ఇస్తాం. ఎప్పుడైతే సూపర్వైజర్‌కి ఇస్తామో, ఇచ్చిన తర్వాత ఏం చెప్తామంటే, కొన్ని తెలిసిన పనులు చేపిస్తాం. అంటే బాగా రిపీటెడ్‌గా వచ్చే పనులు, ఆ రిపీటెడ్ పనులు ఆ ఎల్ఎల్ఎం చేత చేయిస్తామనమాట. ఇలా చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఒక పని చేస్తే మంచి పని చేశాడు, కరెక్ట్ పని చేశాడు, సరిగ్గా పని చేశాడు అన్నప్పుడు వాడికి పాజిటివ్ మార్కులిస్తాం. తప్పుగా పని చేస్తాము అన్నప్పుడు నెగెటివ్ మార్కులిస్తాం. ఇలా పాజిటివ్ మార్కులు, నెగెటివ్ మార్కులు, పాజిటివ్ మార్కులు, నెగెటివ్ మార్కులు ఇచ్చుకుంటూ వెళ్తే ఈ పద్ధతిని రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అంటారు. దీన్ని సూపర్వైజరీ ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఇది ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ జరుగుతుంది. మూడో స్టేజ్‌లో ఎప్పుడైతే చేస్తారో మొత్తానికి దానికి నాలెడ్జి ఉంది. తర్వాత ఎటువంటి పనులు ఎలా ఈ నాలెడ్జ్‌ని వాడు చేసుకోవాలో తెలుసుకుంది. మూడోది మనిషి గైడ్ చేసి చెప్పి చేశాడు గనక యెస్! ఇది నిజంగానే ఇది చేస్తోంది అనేది మూడోది చెప్పారు. ఈ 3 ప్రాసెస్‌లు జరిగిన తర్వాతే మన ఎల్ఎల్ఎం గారు బయటికి అంటే మీ టాస్క్‌లు జనరల్ పీపుల్ టాస్క్‌లకి రెడీగా బయటికొస్తుందనమాట. అందుకే అప్పుడే ఎల్ఎల్ఎం మీతో మాట్లాడగలుగుతుంది. సో, ఒక ఎల్ఎల్ఎం మొదటి నుంచి అంటే డేటా కార్పస్ నుంచి మనుషులకి అంటే మనందరికీ రిలీజ్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ చాలా క్లుప్తంగా తెలుసుకుంటే ఇది. దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. రకరకాల పద్ధతులుంటాయి. ఒక్కో స్టేజ్‌లో రకరకాల థింగ్స్ చేస్తారు. ఓకే. సో, అదంతా గూడా ఒక చిన్న పిక్టోరియల్ రూట్ మ్యాప్ లాగా మీరిక్కడ చూడొచ్చు. ఓకే. సో, ఇలా చూసుకుంటూ రకరకాలుగా చేసి మీకు ఎల్ఎల్ఎమ్స్ అలా బయటికొస్తాయి. సో, మనం ఈరోజు మాట్లాడే రకరకాల ఎల్ఎల్ఎమ్స్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో రకరకాల పద్ధతుల్లో దాన్ని రిఫైన్ చేసుకుంటూ వస్తాం గనక, మనకి బయటికొచ్చే ఎల్ఎల్ఎమ్ దానికొక ఇంటెలిజెన్స్ ఉందని, అది మాట్లాడగలదని మనం భ్రమపడతాం. వాస్తవానికి ఏం చేస్తుందంటే, బోలెడంత ఆల్రెడీ తెలిసిన డేటా నుంచి అది రకరకాల ప్యాటర్న్స్‌ని బిల్డ్ చేసుకొని, ఆ తర్వాత ఆల్రెడీ చేసిన టాస్కుల్లోంచి చేసుకొని, మనుషుల మేధాశక్తిని అది అనుకరిస్తుందే తప్ప, దానికంటూ సొంత మేధాశక్తి ఉండదు. సో, ఇది వాస్తవం. మీకు అది కృత్రిమ మేధ అనొచ్చు, కృత్రిమ మేధ మనుషుల మేధని చాలా దాటిపోయిందని మనం అనుకోవచ్చు. కానీ, మనుషులు చేసిన దాన్నే అది రిప్లికేట్ చేస్తుంది. ఇది ఒక అనుకరణ సాధనం. అలా తీసుకొని వచ్చిన దాంట్లో, ఇక్కడ ఎప్పుడైతే ఇలా నేర్చుకుందో, ఇక్కడి నుంచి సమస్యలు మొదలవుతాయి. ఏమిటా సమస్యలు? ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం చూసాం గదా! 3 ఫేజుల్లో మనం రకరకాలుగా ఆహ్, ఎల్ఎల్ఎం ఈ మన చిట్టి రోబోగాడు నేర్చుకున్నాడని. సో, ఒక్కో ఫేజ్‌లోనూ రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయన్నమాట. ఇవి ఈ హాలూసినేషన్‌కి భ్రమలకు కారణాలు. సో, ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు మనం. ఒకటి మొదటి కారణం ఏమిటి అంటే, అవునా? కాదా? అనే సమస్యకు అంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అనేది ఎల్ఎల్ఎంకి చేత కాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా పుట్టిన తేదీ ఏమిటి అని అడిగితే ట్రైనింగ్ కార్పస్‌లో పుట్టిన తేదీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎల్ఎల్ఎం యొక్క బయాస్ ఏంటి అంటే ఏదో ఒక తేదీ చెప్పు అని చెప్పాలి. సో, మన ప్రీ ట్రైనింగ్‌లో ఈ రోజు వరకు రికార్డ్ చేసే మోడల్స్‌లోను వాటిల్లో కూడా ప్రీ ట్రైనింగ్‌లో నాకు తెలియదు అనే సమాధానాన్ని చెప్పే పద్ధతి ఇంతవరకు మోడల్స్‌లో లేదు. అందుకని అదేం చేస్తుంది అంటే, ఓకే. నీకు తెలిసిందా? ఓకే. తెలిసింది జరిగిపోయింది చెప్పేస్తుంది. ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్తుందనమాట. సో, బాగా తెలిసిన విషయము కార్పస్‌లో లేని విషయము గనక మీరు అడగగలిగితే మీకు ఈ రోజుకి అన్ని ఎల్ఎల్ఎమ్స్ కూడా ఇటువంటి ఊహతో కూడిన డేట్స్ గానీ, ఊహతో కూడిన నంబర్స్ గానీ ఇస్తుంది. ఓకే. ఇస్తాయి. వీటినే మనం హాలూసినేషన్ అంటాం. ఈజ్ ఇట్ వాలిడ్ కైండ్ ఆఫ్ ఎ క్వెషన్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఆఫీస్‌కి ఎన్నింటికెళ్ళాను అనే ప్రశ్న అడిగారనుకోండి మీరు ఏదన్నా ఎల్ఎల్ఎంలో. అది శుభ్రంగా మీకు చెప్తుంది. ఏదో ఒక సమాధానం చెప్తుంది. అందులో మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. కానీ నాకు తెలియదు అని చెప్పగలగడం అనేది ఒక ఎల్ఎల్ఎం యొక్క లక్షణం. దాన్ని అలా ట్రైన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం దాన్ని ట్రైన్ అలా చేస్తామో అప్పుడు చెప్తుంది. కానీ ప్రస్తుతం ట్రైనింగ్‌లో అది మిస్ అవ్వడం వల్ల అది జరగటం లేదు. సో, ఇది ప్రధానమైన కారణం. రెండోదేంటి?
ఎల్ఎల్ఎమ్స్‌కి కరెక్ట్ ఆన్సర్ జనరేట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన వ్యవహారం. ఓకే. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హార్డ్ టు డూ దట్. అందుకని ఏం చేస్తుందంటే ఎల్ఎల్ఎం ఓ 4, 5 ఆన్సర్‌లు సెలెక్ట్ చేసి అందులో ఏది చాలా ఎక్కువగా దగ్గరగా ఉంది, నిజానికి దగ్గరగా ఉంది అనేదాన్ని మీకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఎల్ఎల్ఎం యొక్క కంప్యూటేషనల్ పవర్ సేవ్ చేయాలంటే ఈ కరెక్ట్‌నెస్ కన్నా కూడా వచ్చిన అవుట్‌పుట్స్‌ని వాలిడ్ అవునా కాదా అని చెక్ చేస్తే సరిపోతుంది. ఈరోజు సాయంత్రం వాన పడుతుందా అని అడిగిందనుకోండి, పడదు అని చెప్పడమో, పడచ్చు అని చెప్పడమో, పడలేదు అని చెప్పడమో, పడింది అని చెప్పడమో, ఈ 4 జనరేట్ చేసి, ఈ 4గిట్లో ఏది వాలిడ్ అని జనరేట్ చేసుకోవడం ఈజీ గానీ, సాయంత్రం దాకా ఆగిందా, నేను ఊరంతా ఎతికి తీసుకొచ్చి చెప్పడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. సో, అందుకని ఎల్ఎల్ఎం ఇలా చేసే దాంట్లో జనరేట్ చేసే ఏవైతే ఉన్నాయో కరెక్ట్‌నెస్‌ని జనరేట్ చేయకుండా కాకుండా ఏది వాలిడ్ ఆన్సరో జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్ 2న ఓకే. అక్టోబర్ 2 వచ్చిన రోజు మీరు వెళ్ళి నేను మాంసం ఎక్కడ కొనుక్కోవాలి అని అడిగారనుకోండి, అది శుభ్రంగా షాప్స్ చూపిచ్చేస్తుంది. వాస్తవానికి ఆ రోజు సెలవ. ఆ రోజు ఆ పని చేయలేరు. ఓకే. సో, ఈ విషయం ఎల్ఎల్ఎం చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే, దీనికి సంబంధించినంత వరకు ఆ సమాధానం వాలిడా అవునా కాదా అని చూస్తుంది గానీ, అది కరెక్ట్‌గా జనరేట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఎల్ఎల్ఎం కూడా అది జనరేట్ చెయ్యదు. మీరు చూడండి, టమాటా సూప్ చేస్తున్నాను. టమాటా సూప్‌లో టమాటాలు లేవు. టమాటా బదులు ఏమేయాలి అంటే, అది దగ్గరున్న సమాధానం ఏదో చెప్తుంది. సో, సెన్స్ చేయదనమాట. సో, దానికి కారణం ఒక వాలిడ్ అవుట్‌పుట్‌ని ఇవ్వడమే. ఇంకోటి కూడా అడిగా. మీకు ఎగ్జాంపుల్ చూపించలేదు కానీ, ఇంకోటి కూడా అడిగా. ఏమడిగాను? నా పెంపుడు పులికి బట్ట తలొచ్చింది. దానికి ఏదన్నా మందుంటే చెప్తావా అని అడిగా. మొన్న గ్రాహకుని అడిగిన ప్రశ్న. సో, దాని పాయింట్ ఏంటి? ఓహో! పులి కూడా పిల్లే కదా! నువ్వు పిల్లిని పెంచుకుంటున్నావా? పిల్లికి బట్టతలొస్తే ఇదిగో ఈ మందులు వాడు అని చెప్పిందనమాట. సో, అది నేను స్క్రీన్‌షాట్ చూపిస్తాను. చూపించే ప్రయత్నం చేస్తాను గానీ, అది చెప్పింది. ఆ తర్వాత నేను నా పులి వెజిటేరియను. వెజిటేరియన్ ఫుడ్ పెట్టు పులికి అని చెప్తే, పులికి వెజిటేరియన్ ఆప్షన్సు, దానికి సంబంధించిన ఎథికల్ ఆప్షన్సు, ల్యాబులో గ్రో చేసిన మాంసం పెట్టు అనే సమాధానాలు కూడా చెప్పింది. వాస్తవానికి ఇవన్నీ హాలుసినేషన్సే. మనకు కనిపించకపోవచ్చు. కానీ ఇవన్నీ లాజికల్‌గా కనిపించే హాలుసినేషన్. ఇవన్నీ ఎందుకొచ్చినాయి? ఈ కారణం వల్ల వచ్చినాయనమాట. కరెక్ట్ అవుట్‌పుట్ కన్నా కూడా వాలిడ్ అవుట్‌పుట్ జనరేట్ చేస్తే సరిపోతుంది అన్న బయాస్‌ని సెట్ చేయడం వల్ల ఇటువంటి సమాధానాలు ఎల్ఎల్ఎం ఇస్తుంది. రెండో ప్రధాన కారణం ఎల్ఎల్ఎం యొక్క ఆర్కిటెక్చర్. మీరు చూస్తే మీరెప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. ప్యూర్ ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆర్కిటెక్చర్‌ని మీరు గనక ప్రయత్నం చేస్తే, మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే సమాధానం చాలా చాలా బెటర్‌గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ట్రాన్స్‌ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉన్న మోడల్స్ అన్నీ కూడా పదం, పదం, పదం. ప్రతి పదం జనరేట్ చేస్తుందనమాట. పదం తర్వాత పదం జనరేట్ చేస్తుంది. అదే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కానీ, స్పార్స్ మోడల్స్ కానీ ఏం చేస్తాయంటే, పదాలు కాకుండా పారాగ్రాఫ్‌లు జనరేట్ చేస్తాయి. అంటే ఈ పేరా వచ్చిన తర్వాత ఈ పేరా, ఈ పేరా వచ్చిన తర్వాత ఈ పేరా. అంటే మీరు ఒక సినిమా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీకు సీన్ తర్వాత సీన్ జనరేట్ చేయడం ట్రాన్స్‌ఫార్మర్స్ చేస్తే, ముక్క తర్వాత ముక్క జనరేట్ చేయడం అనేది మీకు సాంగ్ తర్వాత సాంగ్ జనరేట్ చేయడం అనేది మీకు మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ చేస్తాయి. సో, హాలుసినేషన్‌లో ఇది కూడా చాలా ముఖ్యమైన వ్యవహారం. పదానికి, పదానికి పదాల మధ్య కుదిరిక బాగా చూస్తుందే గానీ, మేజర్ కాంటెక్స్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే హాలుసినేషన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. అండ్ ఈ పదాలు లెక్కపెట్టేటప్పుడు ఏది చాలా దగ్గరగా ఉంది అని సెలెక్ట్ చేస్తాం గనక, వాలిడ్ రూట్ కాకపోయినా అవి జనరేట్ చేస్తాయి. అది హాలుసినేషన్‌కి ఒక కారణం. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో తక్కువ ఉన్నా కూడా, ఎక్కడైతే దానికి తెలియని బ్రాంచింగ్ ఉందో,
అక్కడ హాలుసినేషన్స్ క్రియేట్ అన్నా చేయొచ్చు, ఒమిట్ అన్నా చేయొచ్చు. సో, మీకు మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోడల్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ప్రశ్న అడిగారు. అంటే నాకు దానికి ఇడ్లీ తెలుసు, వడ తెలుసు. ఇడ్లీ, వడ తెలీదనమాట. ఇడ్లీ, వడ అడిగితే, ఇడ్లీ, వడకి సంబంధించిన సమాధానం సరిగ్గా ఇవ్వకపోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే మామూలుగా చెప్తున్నా. సో, మీరు కొంతమంది నాకు ఇ ఇడ్లీ, వడ కాకుండా ఇడ్లీ, పూరి లాంటి కాంబినేషను దానికి తెలియకపోవచ్చు. ఓకే. కానీ జనాలు తింటారు. ఓకే. సో, అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదనమాట. అడిగితే ఎల్ఎల్ఎం ఖచ్చితంగా హాలుసినేషన్స్ లోపలికెళ్ళిపోతుంది. ఎల్ఎల్ఎంని హాలుసినేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే చాలా వ్యవహారాల్లో మనం రకరకాలు కల్పిస్తాం. హాలుసినేషన్ చాలా ఇంపార్టెంట్ స్టోరీ. దీనికి మూడో కారణం కూడా ఉంది. దీనికి మూడో కారణం ఏంటంటే దీన్ని డేటా డిఫ్యూజన్ అంటాం. ఈ డేటా డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనం ట్రైనింగ్ అప్పుడు ఒక రకమైన డేటా ఇస్తాం. ఓకే. ఎప్పుడైతే పని చేసేటప్పుడు ఇంకొక రకమైన డేటా ఇస్తాం. అంటే ఇన్ఫరెన్స్ అప్పుడు ఇంకొక రకమైన డేటా ఇస్తాం. సో, ఇటువంటి దాన్ని డేటా డిఫ్యూజన్ అంటారు. అప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? ట్రైనింగ్‌లో కనిపించినదే మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెల్ల పిల్లుంది. అక్కడ నల్ల పిల్లుంది. ఓకే. ఇప్పుడు ఈ తెల్ల పిల్లి, నల్ల పిల్లిని కలిపి అరే బాబు! ఇది పిల్లా, కుక్క అని మూడో ఇమేజ్‌ని ఇచ్చారనుకోండి. దానికి తెలిసింది అరే! ఈ ప్యాటర్న్స్ అన్నీ నేను పిల్లిలో చూసాను కదా! ఇది కూడా పిల్లే అని చెప్పే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలాగే హచ్ పప్పీని తీసుకుంటే మీరు ఓకే. ఆ హచ్ పప్పీలో కూడా తెలుపు, నలుపు కాంబినేషన్ చూస్తే అరే! ఇది కూడా పిల్లిలా ఉందే అని చెప్పి పిల్లి అని చెప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అన్‌లెస్ అండ్ అంటిల్ ఎవరైనా సూపర్వైజరీ హ్యూమన్ ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్‌లో అరే బాబు! కాదు కుక్కలు కూడా ఉంటాయి. ఇది కుక్క అని లేబుల్ గనుక చేయకపోతే ఎల్ఎల్ఎం ఇది పిల్లి అని మీతో వాదించి తీరుతుంది. భలే సరదా సమాధానాలిస్తుంది. దాని మీద ఎల్ఎల్ఎం బ్లండర్స్ మీద ఓ పెద్ద వీడియోనే చేయొచ్చు. ఓ 100, 150 బ్లండర్స్ ఉన్నాయి. అయితే అది మళ్ళీ చేద్దాం మనం. ఓకే. కానీ కారణం ఏంటంటే డేటా డిఫ్యూజన్ అనేది మూడో కారణం. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు గనుక చూస్తే ఇది చైన్ ఆఫ్ హాలుసినేషన్ అంటారు. అంటే హాలుసినేషన్‌లో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్‌పుట్ డేటాలోనూ సమస్యలుంటాయి. తర్వాత ఈ మోడల్ చేసే ప్రాసెస్‌ల్లోనూ సమస్యలుంటాయి. ఏదైతే మోడల్‌కున్న ఇన్‌హెరెంట్‌గా ఉన్న బయాస్ వల్ల, లేకపోతే అండర్ ఫిట్టింగ్ వల్ల, ఓవర్ ఫిట్టింగ్ వల్ల గూడా కొన్ని హాలుసినేషన్స్ ఒస్తాయి. ఎప్పుడైతే ఈ హాలుసినేషన్స్ ఒస్తాయో మీకు అవుట్‌పుట్‌లో ఒస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి? వస్తే ఏమిటి అనే థాట్ ఉంటాయా? కరెక్టే. కానీ కొన్ని వ్యవహారాల్లో హాలూసినేషన్ అనేది కుదరదు. చాలా రీసెంట్‌గా ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కథ గురించి మనం తెలుసుకుందాం. అందులో ఏమైంది? చాట్ జీపీటీని వాడుతూ ఓ లాయర్ గారు తన కేస్ ఫైల్‌ని ప్రిపేర్ చేస్తే అసలు లేని కేసుల రిఫరెన్స్ క్రియేట్ చేసింది చాట్ జీపీటీ గారు. ఓకే. సో, అది ఈయన సరిగ్గా చెక్ చేసుకోకుండా తీసుకెళ్ళి జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. జడ్జి గారు ఈ కేసెస్‌ని వాలిడేట్ చేసేటప్పుడు ఏవైతే కేసులు రిఫరెన్స్‌గా చూపించారో అవి వాస్తవానికి లేవనమాట. సో, ఎప్పుడైతే ఈ కేసులు వాస్తవానికి లేవో దెన్ అప్పుడు జడ్జి గారు తీసుకొని, "ఏమిటి నువ్వు కోర్ట్‌కి అబద్ధాలు చెప్పావు." అందుకని కోర్టుకు అబద్ధాలు చెప్పినందుకు ఆయనకి పెద్ద పెనాల్టీ వేశారు. ఆయన ఇక ప్రాక్టీస్ చేయకుండా ఆయన మీద 2 ఏళ్ల నిషేధం విధించారు. సో, ఇలాంటి సమస్యలు మీకు చాట్ జీపీటీయే కాదు, హాల్యూసినేటెడ్ కేసెస్ వల్ల కాదు, హాల్యూసినేటెడ్ లైబ్రరీ వల్ల, కోడ్ వల్ల కూడా మనం నిజంగా వస్తుంది. అందుకని ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ. ఎప్పుడైతే ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేస్తామో, అవి అక్కర్లేని వ్యవహారాలు. అందుకని హాలూసినేషన్‌ని రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో, అలా రెడ్యూస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తారు. కానీ, మనం ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నదేంటంటే, కారణాలు మాత్రమే మాట్లాడుతున్నాం. టెక్నిక్స్ మాట్లాడట్లేదు గనక, ఇప్పుడు చూడండి ఇంకో కారణం ఏంటంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. అంటే మీ ట్రైనింగ్ డేటాలో చెత్త ఉంటే ఎల్ఎల్ఎం హాల్యూసినేట్ చేస్తుంది. అంటే మీ దగ్గర ఉన్న కార్పస్ అంటే మీరు ఏదైతే కార్పస్ సోర్సెస్ తీసుకున్నారో అవి పక్కాగా ఉండాల్సిన బాధ్యత మీదే అనమాట. సో, అలా చూసుకోవాల్సిన అవసరం మనకున్నది గనక, సో, ఈ గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ అనేది కూడా ఫాలో అవుతుంది. సో, మీరు చూసుకోవాల్సిన వ్యవహారంలో
ఎక్కడైతే ట్రైన్డ్ కార్పస్ తేడా ఉందో దాని సినారి. అంతేనా? మరి ఇన్‌పుట్‌లో ఉన్న డేటాని మేనేజ్ చేస్తే సరిపోతుందా? అనే ప్రశ్న చూస్తే ట్రైనింగ్ జరిగిన తర్వాత కూడా అంటే పోస్ట్ ట్రైనింగ్ కూడా మీకు సమస్యలుంటాయి. ఆ సమస్యలేంటో ఒకసారి మళ్ళీ మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. ఇదేంటి రివార్డ్ ఫెయిల్యూర్ అనమాట. రివార్డింగ్ ఫెయిల్యూర్. ఓకే. సో, రివార్డింగ్ ఫెయిల్యూర్ ఎందుకొచ్చింది? రివార్డింగ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎల్ఎల్ఎమ్స్‌ని బిల్డ్ చేస్తున్నామో, రకరకాల ఎల్ఎల్ఎమ్స్ బిల్డ్ చేస్తున్నామో, మీరు చూసారు కదా! 3 స్టెప్పుల్లో అవుతుంది. ఒకటి అది నేర్చుకుంటుంది. నేర్చుకున్నాక ఫైన్ ట్యూనింగ్ చేస్తాం. ఫైన్ ట్యూనింగ్ చేసిన తర్వాత సూపర్వైజ్డ్ లెర్నింగ్ చేస్తాం. సూపర్వైజ్డ్ ఆర్ఎల్హెచ్ఎఫ్‌ని మనం చేస్తాం. మేజర్ ప్రాసెసెస్‌లో. సో, ఎప్పుడైతే ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నామో, ఒక గెస్ మార్క్ చేసిన మార్క్‌కి మార్క్ ఇస్తున్నాం. కానీ, నాకు తెలియదు నా డేటాలో ఇది లేదు అని ఎల్ఎల్ఎం చెప్తే, దాన్ని రివార్డ్ చేయడం మానేస్తున్నాము. ఓకే. ఈరోజు ఉన్న మోడల్ బిల్డింగ్ పద్ధతుల్లో అలా చేయటం లేదు. అలా చేయకపోయినేసరికి ఏమైంది? ఏ సమాధానము చెప్పకపోతే తప్పు సమాధానం గూడా ఓకే అనే యొక్క బయాసు మోడల్ లోపల జనరేట్ అవుతుంది. సో, అందుకని యాక్యురసీని పీనలైజ్ చే చేస్తున్నాము. లేకపోతే యాక్యురసీగా లేని యాక్యురేట్ ఆన్సర్స్ లేనప్పుడు వాటిని పీనలైజ్ చేస్తాం అనమాట. సో, దానివల్ల ఈ హాలుసినేషన్ అనేవి కొంతవరకు క్రెడిట్ ఇస్తుందనమాట. ఇంకొకటి ఎప్పుడైతే ఎల్ఎల్ఎం నాకు తెలీదనో, నేను అంత పక్కాగా చెప్పలేననో, లేకపోతే ఏవైతే అరే! ఇది సెట్ అవ్వట్లేదు అనే అవుట్‌పుట్స్‌ని గనక ఎల్ఎల్ఎం జనరేట్ చేయకపోతే, దానికి సంబంధించిన రివార్డ్స్ లేవు. దాంతో ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నీ కూడా హాలూసినేషన్ వైపు బయాస్ అవ్వుకుంటూ ఉంటున్నాయన్నమాట. సో, అది రీజన్. సో, ఒకటి ట్రైనింగ్ డేటాలో ఎర్రర్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని రివార్డ్ చేసే పద్ధతిలో కూడా జనరేషను, స్పీడు ఉన్నాయే గానీ, రివార్డ్ చేసే పద్ధతిలో కూడా తేడా ఉంది. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ తీసుకోండి మీరు. ఎగ్జామ్ తీసుకుంటే, ఆ ఎగ్జామ్‌లో మల్టిపుల్ చాయిస్ మాత్రమే ఉన్నాయి. ఓ కుర్రాడెళ్ళి వాడు మల్టిపుల్ చాయిస్ పెట్టాలి. వాడికి ఏమీ రాదు. అందులో అసలు ఆ ప్రశ్నే వాడు చూడడం ఫస్ట్ టైమ్. సో, అప్పుడు వాడేం చేస్తాడు? నెగెటివ్ మార్కింగ్ ఉంటే గనక ఆ ప్రశ్నని అటెంప్ట్ చేయడు. ఓకే. కానీ మామూలుగా మనందరికీ తెలిసిందే గదా! నెగెటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏనో, బీనో, సీనో, డీయో పెట్టేయి. పెట్టేస్తే ఒకవేళ గనక పొరపాటున అది కరెక్ట్ అయిందనుకో నీకు మార్క్ పడుతుంది. కరెక్ట్ కాకపోతే పోయేదేమీ లేదు. అర్థమైంది కదా మీకు? సో, ఎప్పుడైతే ఈ పద్ధతిలో మనం చెక్ చేస్తున్నామో ఎల్ఎల్ఎమ్స్ కూడా నెగెటివ్ మార్కింగ్ లేని ఆర్ఎల్హెచ్ఎఫ్స్ ఉన్నాయి కనుక, ఎల్ఎల్ఎమ్స్ కూడా హాలూసినేట్ చేసి కరెక్ట్ అయితే నాకొచ్చే బ్రౌనీ పాయింట్స్ కోసం ఆలోచిస్తున్నాయి గనక, ఈ తప్పుడు ఆన్సర్స్ పొరపాటున ఎప్పుడైతే టిక్ చేస్తాయో అవి హాలూసినేషన్స్ లోపలికెళ్ళిపోతున్నాయి. సో, ఎల్ఎల్ఎమ్స్‌ని పోస్ట్ ట్రైనింగ్ ఆర్ఎల్హెచ్ఎఫ్‌లో కరెక్ట్ చేసేటప్పుడు కూడా మనం నెగెటివ్ మార్కింగ్స్ ఇవ్వాలి. తప్పు ఆన్సర్స్ ఇవ్వాలి. ఒకటి అసలు కరెక్ట్ ఆన్సర్స్ జనరేట్ చేయడమే కష్టం రా బాబు! అంటే తప్పు ఆన్సర్‌లని జనరేట్ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్ పెడితే ఎల్ఎల్ఎమ్స్‌కి కొంచెం సమస్యలొస్తాయి. సో, ఆ సమస్యలు కూడా డిజైనర్స్ ఆలోచిస్తారు గనక హాలూసినేషన్ లేకపోవడానికి ఎంత హాలూసినేషన్‌ని రిటైన్ చేయాలి అనే గ్యాప్ మధ్యలో జనాలు పిక్ చేసుకుంటారు. సో, బేసికలీ మీరు డిటర్మినిజం మీద వీడియో చూసిన తర్వాత ఇప్పుడు గనుక హాలూసినేషన్ మీద వీడియో చూస్తే ఈ రెండిటికి ఎక్కడో బ్యాలెన్స్ ఉంటుంది. లేదా పర్ఫెక్ట్ యాక్యురేట్ ఎల్ఎల్ఎమ్స్ ఒక క్లాస్‌లోను, లేదు హాలూసినేషను ఇది ఓకే అనుకున్న ఎల్ఎల్ఎమ్స్ ఇంకో క్లాస్‌లోను పెట్టచ్చేమో! అటువంటివి అవసరమేమో! ఆలోచిద్దామా? మరో పెద్ద మూఢనమ్మకం ఏమిటయ్యా అంటే ఎల్ఎల్ఎంలో హాలూసినేషన్ తీసేయడానికి ర్యాగ్ వాడతాం. చాలామంది చెప్తే మాట ఇది. అరే బాబు! ర్యాగ్ వాడితే మీరు గ్రాఫ్ ర్యాగ్ వాడుకోండి, రెగ్యులర్ ర్యాగ్ వాడుకోండి, క్యాగ్ వాడుకోండి, ఏదన్నా వాడుకోండి. ర్యాగ్‌ని వాడితే మీకు తెలిసిన విషయాల్లో యాక్యురసీ బెటర్‌గా రావచ్చు తెలిసిన కాంటెక్స్ట్‌లో. అంతేగాని ర్యాగ్ పూర్తి సొల్యూషన్ కాదు ఎల్ఎల్ఎమ్స్‌కి. ఎందుకయ్యా బాబు అంటే మీరెప్పుడైతే ప్రశ్న అడిగారో
నీ రిట్రైవర్ ఇచ్చిన డేటా కూడా హాలుసినేషన్ ఉంటది. హాలుసినేషన్ చెయ్యొచ్చు. హాలుసినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నీ రిట్రైవర్ పక్కాగా ఇస్తుందని గ్యారంటీ ఏం లేదు. సో, నీ ర్యాగ్ అనేది పూర్తి సొల్యూషన్ కాదు. అండ్ ఇంకోటేంటంటే అట్టర్ నాన్‌సెన్స్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్టర్ నాన్‌సెన్స్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మూడోది పూర్తిగా లేటెంట్ ప్రశ్నలు గూడా ఉండొచ్చు. ఓకే. లేటెంట్ ప్రశ్నలు అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రామునితో కపివరుండిట్లనియే అని ఉందనుకోండి. దాన్ని మన టోకెనైజరు రాముని తోక పివరుండిట్లనియే అని చదివిందనుకోండి. సో, రాముడికి తోకుందా? తోక లేదు. సో, నీ కాంటెక్స్ట్‌లో దిస్ ఈస్ కాల్డ్ లేటెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. లేటెంట్ కాంటెక్స్ట్. అసలు కాంటెక్స్ట్‌లోనే లేటెంట్‌గా రావచ్చు. అసలు అక్కడ సంబంధం లేకపోవచ్చు. అలాంటి విషయాల్లో కూడా హాలుసినేషన్స్ ఆపలేం. మూడోది లా ఆఫ్ ట్రైకోటమీ అంటారు. ఈ ట్రైకోటమీ లా ఏంటంటే, ఓ 2 నంబర్‌లని మీరు కంపేర్ చేస్తే, ఆ 2 నంబర్‌లు ఒకదానికన్నా ఒకటి పెద్దగా ఉండొచ్చు. ఒకదానితో ఒకటి సమానంగా ఉండొచ్చు. ఒకదానికన్నా ఒకటి తక్కువగా ఉండొచ్చు. ఇది ఈ లా ఆఫ్ ట్రైకోటమీ అనేది అన్ని చోట్ల అప్లై కాదు. అది ఓన్లీ నంబర్స్‌కే అప్లై అవుతుంది. అన్ మిగతా వాటిల్లో అప్లై అవ్వదు. మిగతా నంబర్స్‌లో అది అప్లై అవ్వదు. రియల్ నంబర్స్‌లో కూడా అప్లై అవ్వదు. ఎందుకయ్యా బాబు అంటే -1 స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఇమాజినరీ నంబర్ కదా! సో, ఇమాజినరీ నంబర్‌లని ఆధారంగా చేసుకొని నువ్వేమైనా కాలిక్యులేషన్ చేస్తే రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాస్తవ పరిస్థితుల్లో లా ఆఫ్ ట్రయాక్టమీ కేవలం నంబర్‌లే ఫాలో అవుతాయి గానీ, లాంగ్వేజ్ ఫాలో అవ్వదు. ఇది అనేది ఫాలో అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు నీ భార్యకి ఎంత తేడా వయస్సు తేడా ఎంత? అంటే 0 కావచ్చు, 0 కన్నా తక్కువ కావచ్చు, 0 కన్నా ఎక్కువ కావచ్చు. అయితే లా ఆఫ్ ట్రయోక్టమీ ఎక్కడ బ్రేక్ అవుతుందంటే, ఆ అడిగిన వ్యక్తికి అసలు భార్య లేకపోవచ్చు. అప్పుడు కదా! సో, నేచురల్ లాంగ్వేజ్‌లో లా ఆఫ్ ట్రయోక్టమీ అనేది ఫాలో అవ్వదు. ఎల్ఎల్ఎమ్స్ కూడా ఫాలో అవ్వవు. అది కూడా హాలుసినేషన్స్‌కి కారణం. సో, ఇలా రకరకాల కారణాల వల్ల ఎల్ఎల్ఎంలో హాలుసినేషన్స్ వస్తాయి. వాటిని చంపుకుంటూ లేకపోతే వాటి చుట్టూ బిల్డ్ చేయాలే కానీ మనం సొల్యూషన్‌ని ఎల్ఎల్ఎం హాలుసినేట్ చేయకూడదు అనే అన్‌ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. అది పూర్తిగా అన్‌రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్. ఎల్ఎల్ఎం హాలుసినేషన్‌కి రకరకాల కారణాలున్నాయి. ఆ కారణాలన్నీ మనం ఈ వీడియోలో చూసాం. హాలుసినేషన్ చుట్టూ మీ సొల్యూషన్‌ని బిల్డ్ చేయండి. హాలుసినేట్ చేసిన ఎల్ఎల్ఎమ్స్ మీ సొల్యూషను ఫిగర్ ఔట్ చేసుకొని లేదా దానికి సంబంధించిన కరెక్షన్స్ చేసుకునే విధంగానే మీరు సొల్యూషన్స్ బిల్డ్ చేయాలి కానీ హాలుసినేషన్స్ అనేవి ఎల్ఎల్ఎంలో ఉండకూడదు అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. నియర్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ వరకు కూడా ఇది వాస్తవం. ఎందుకంటే ఇన్‌పుట్‌లో ఉన్న డేటాలోంచి తీసేయాలంటే అసలు డేటానే ఎల్ఎల్ఎం సెంట్రిక్‌గా బిల్డ్ చేయాలి. మోడల్ ఆర్కిటెక్చర్స్ ఎల్ఎల్ఎం సెంట్రిక్‌గా బిల్డ్ చేయాలి. సో, ఇది ఇప్పట్లో అవ్వదు. సో, ఇప్పటి వరకు హాలుసినేషన్ లేని మోడల్స్ ఉండవు. ఎవరైనా ఉన్నాయి అని చెప్తే గనక వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకోండి. ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా! మీరు మేధో యంత్రాన్ని ఫాలో అవ్వండి. ఇటువంటి బోలెడన్ని చక్కని కాన్సెప్ట్స్ ఏఐ మీద చెప్తాం. మేము ఈ ఏఐ థింగ్స్ ఎందుకు చెప్తున్నామంటే, చాలామందికి ఈ కాన్సెప్ట్స్ ఫాలో అవ్వటం కానీ, చాలామంది ఈ విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం తనకు తానుగా చేయడం కష్టం గనక, మేము తెలుసుకున్న విషయాల్ని నలుగురితో పంచుకుంటున్నాం అనమాట. ఇందులో మీకేదైనా ఒక కాన్సెప్ట్‌కి సంబంధించిన ఇబ్బందులు గానీ, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మేము అది ఇంకో వీడియోలోనో లేదా కామెంట్‌లోనో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. అలాగే ఏఐ మీద ఓరియంటేషన్ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా మా వీడియోస్ షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.